హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఓల్గా న్యూస్. సో రీసెంట్‌గా మనందరికీ తెలుసు. రీసెంట్‌గా రాజమౌళి గారు చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇచ్చిన స్టేట్మెంట్ చాలా వైరల్ అయ్యాయి. అంత అంత అదే రేంజ్‌లో ఇప్పుడు చికోటి ప్రవీణ్ గారు ఆయన మీద చేస్తున్న కామెంట్స్ కూడా చాలా వైరల్ అవుతూ ఉన్నాయి. సో ప్రస్తుతం మనం చికోటి ప్రవీణ్ గారితో ఉన్నాం. ఆయనతో మాట్లాడేద్దాం. సార్ నమస్కారం. జై శ్రీరామ్. నమస్తే. జై శ్రీరామ్. సో సార్ కంప్లీట్ ఆ కంటెక్స్ట్ విన్నారా సార్? రాజమౌళి గారు మాట్లాడిన కంటెక్స్ట్ నాకు ఎవరో చెప్తే వినడం జరిగింది. ఆ ఈవెంట్ చూడలేదు మీరు? నేను ఈవెంట్ చూడలేదు. ఈవెంట్. సో అందులో రాజమౌళి గారు హనుమంతుడి మీద కోప్పడ్డానికి గల రీజన్స్ వేరున్నాయి. అది మీరు సరే అబ్జర్వ్ చెప్పండి, మీరే చెప్పండి. రీజన్స్ ఏం రీజన్స్ ఉన్నాయి చెప్పండి. ఎందుకు ఆయన అంటే ఇప్పుడు మీరు నమ్ముతారా రాజమౌళి గారికి నిజంగా దేవుడి మీద నమ్మకం లేదంటే? నేను అనుకోవట్లేదు. నేనైతే నమ్ముతాడనే అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి సినిమాకి షూటింగ్ ముందు పూజ చేస్తారు. కానీ ఆయననే స్టేట్మెంట్ ఇచ్చింది కదా, నేను గొప్ప పెద్దగా దేవుడిని నమ్మను అని. ఆయన నోటి నుంచి ఇచ్చింది కదా. నమ్మకము నమ్మకపోవడం అనేది నీ సెల్ఫ్ చాయిస్, నువ్వు అది నీ ఇష్టం, దానికి ఏమి ఇబ్బంది లేదు. కానీ వేరే వాళ్ళని నమ్మే కోట్లాది మంది విశ్వసిస్తారు హనుమంతుడు. వాళ్ళ మనోభావాలను కించపరిచాను మాత్రం ఎవరికి లేదు. నేను చెప్పేది అదే. నువ్వు తెలుసు తెలియకుండా స్లిప్ అయ్యో ఏదో అని ఉంటే కోపంలో కూడా అనొచ్చు కదా. ఇప్పుడు నేను నమ్ముతా, నాకు ఏదైనా పని కాలేకపోతే అయ్యా దేవుడా నాకు ఈ పని చేయలేదు అని అంటా. నేను నమ్ముతా కాబట్టి నేను అంటా, అంతే కదా. అదే కంటెస్ట్ లో కూడా ఆయన నేను నమ్మనన్నాడు కదా. నువ్వు నమ్మనన్నప్పుడు మా దేవుడు నీకెందుకు పని చేయాలి? మరి ఇన్ని రోజులు ఇప్పుడు ఒక పని ఖరాబ్ అయినప్పుడు నువ్వు దేవుణ్ణి బ్లేమ్ చేసినావు. మరి ఇన్ని రోజులు హిట్లు ఇచ్చిండ్రు, ఎన్ని కోట్లు వచ్చినాయి, ఎంత ఫేమ్ వచ్చింది, ఆస్కార్ రేంజ్లో పోయినావు. మరి ఆ రోజు ఏ రోజు అనలేదే హనుమంతుడా నీ వల్ల నేను ఇంత పెద్ద పొజిషన్కి వచ్చినా, నీ వల్ల నేను ఎన్ని కోట్లు సంపాదించినా, నీ వల్ల ప్రపంచం మొత్తము నేను ఖ్యాతిని సంపాదించినా ఏ రోజు అనలే కదా. ఒక గ్లిచ్ వస్తే నువ్వు అనడైంది, అంతే కదా. ఇప్పుడు అది సహజంగా ఈవెన్ మనకైనా ఆ కోపం వస్తుంది కదా సార్. డెఫినెట్గా. ఇప్పుడు ఏదైనా నువ్వు నమ్మను అని అనేసి నువ్వు ఈ మాట అనాల్సిన అవసరం లేదు. ఎండ్ ఆఫ్ ది డే నేను ఏమంటా అంటే, నువ్వు ఎంత ఎత్తుకు ఎదిగితే అంత ఒదిగి ఉండాలి. ఎవరైనా సరే, నువ్వైనా నేనైనా ఎవరైనా సరే. మాకేమైనా ఆయన అంటే మాకు కూడా అభిమానమే కదా. ఆయన సినిమాలు అన్నీ చూస్తాను. RRR అయితే 2-3 సార్లు చూసిన ఇంట్లో. మాకు కూడా అభిమానమే. ఇలా ఆయనను విమర్శిస్తున్నామంటే దేవుడి కంటే ఎవరు గొప్పోడు కాదు, మతం కంటే ఎవరు గొప్పవారు కాదు, మా భారతదేశం కంటే ఎవరు గొప్పవారు కాదు. దానికి మించి మనం ఎవరు కూడా పోయే ప్రయత్నం చేయవద్దు. సో మేము అందుకే అంటున్నాం. మేమేమంటున్నాము, ఇవాళ కూడా మేము అభిమానిస్తాం. ఎప్పుడు క్షమాపణ చెప్తే అభిమానిస్తాం. ఇప్పుడు ఆయన చెప్పిన దాంట్లో మనం ఎందుకని పాజిటివిటీ వెతుక్కోకూడదు? ఆయన ఎందుకని విమర్శలు చెప్పండి. ఎందుకు? ఇప్పుడు ఒక సహజంగా మనం ఉన్నాం సార్. నువ్వు నమ్మనే ఉన్నప్పుడు బ్లేమ్ ఎందుకు చేస్తున్నావు? మీరే అన్నారు కదా స్టార్టింగ్ లో, నేను ఆయన నమ్మనని ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో అది నేను నమ్మనని మీరు అన్నారు. సో ఆయన నేను కావచ్చు అన్నా, అది కావచ్చు అని అన్నా. ఎందుకంటే ఆయన పూజలు అవి చేస్తారు కదా. కానీ ఆయన నోటితోటి అన్నాడు కదా, మరి ఆయన మాటని నమ్మాలి కదా. ఎండ్ ఆఫ్ ది డే నేను మంచి నువ్వు ఏదన్నా నేను స్టేట్మెంట్ ఇస్తే నా స్టేట్మెంట్కే నువ్వు స్టిక్ ఆన్ అయి ఉంటావు కదా. కానీ మనం ఆయన సినిమాలు మనం చూస్తే సార్ నిజంగా హిందుత్వాన్ని ఏం చెప్తున్నా, నిజంగా డెఫినెట్ గా అందరూ అభిమానిస్తారు, మేము కూడా అభిమానిస్తాము. కానీ ఒక రాంగ్ స్టేట్మెంట్ వల్ల నువ్వు హిందూ సమాజంలో ఒక విలన్ లెక్క ఉండొద్దని నేను రిక్వెస్ట్ చేస్తుంది. ఇప్పుడు కూడా నేను రాజు నేను ఇట్లా అనుకోలేదు, పొరపాటు జరిగింది అంటే ఎవరు కూడా హ్యాపీయే కదా, మేమంతా హ్యాపీ కదా, మాకు పని లేదా? ఇప్పుడు అంత పెద్ద దర్శనం ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు అన్నది పెద్దోళ్ళు పొరపాట్లు చేయలేదంటారా? మీకు కరెక్ట్ అనిపిస్తుందా? యాజ్ ఎ రిపోర్టర్ గా కరెక్ట్ లేదు. ఆ కంటెక్స్ట్ మీరు ఎందుకని మీరు నెగిటివ్ లో చూస్తున్నారు అంటున్నారు. డెఫినెట్ గా చూస్తాను. నెగిటివ్ మాట్లాడితే నెగిటివ్ చూస్తాను. ఏ రోజైనా రాజమౌళి గారి గురించి ఎవరైనా మాట్లాడలేదు? హిందూ సంఘాలకు ఏమైనా సంబంధం ఉందా? ఇవాళ పని కట్టుకొని రోడ్ల మీదకి రావాల్సిన అవసరం ఉందా హిందూ సంఘాలకి? నాకేం వేరే పని లేదా? ఎందుకు ఫైట్ చేస్తున్నాము? ఇవాళ రాజమౌళి గారు లాంటి వాళ్ళే అంటేనే వేరేవాడు కూడా అంటాడు. అర్థమైందా? ఇవాళ ప్రతి ఒక్కరికి కలిసి అయిపోయింది. ఇవాళ కొన్ని జబర్దస్త్ లాంటి టీవీ షోస్లా
కామెడీలు చేసి భగవద్గీతను కామెడీలు చేసి రామాయణ కామెడీలు చేసి ఎన్నో స్కిట్స్ వేసినారు. తోలు తీస్తాము ఇప్పుడు చేయండి, తప్పు కదా. తప్పు. మరి బట్ అరే అని నిన్ను అంటేనే నీకు అంత కోపం వస్తుంది, అరే తురే అంటేనే నీకు అంత కోపం వస్తుంది. ప్రేమగా మేము అభిమానిస్తాము, భక్తితో పూజలు చేసుకున్న భగవంతుడిని ఏమని అంటే మేము ఎందుకు పడతాం? డెఫినెట్గా చిన్న పిల్లోడు స్కూల్కి పోతే నేను తప్పు చేస్తే టీచర్ ఇట్లా అంటే స్కూల్ మీద పోయి దాడులు చేస్తారు. మా గుళ్ళపై దాడులు చేస్తారు, మా మతంపై దాడులు చేస్తారు, మా విగ్రహాలు వలగొడతారు, మా పై అనుచిత వ్యాఖ్యలు చేస్తారు. రియాక్ట్ కావద్దా? కావాలి కదా. కావాలి. మరి బట్ నేను ఏమంటున్నా అంటే మీరు రియాక్ట్ అయ్యేంత సిచ్యువేషన్ ఆయన మీకు అనిపించలేదేమో, మీకు భక్తి తక్కువనేమో, మీకు భక్తి తక్కువ, హిందుత్వంపై వినండి, మీకు భక్తి తక్కువనేమో, మీకు హిందుత్వంపై ప్రేమ లేదేమో. ఉంది, అందరికి ఉంది. ఆ కంటెక్స్ట్ మీరు పాజిటివ్ వేలో తీసుకోవట్లేదు అంటున్నాను. ఇప్పుడు మీరు సర్వే పోల్ పెట్టండి, పోల్ పెట్టినాక మాట్లాడింది తప్ప కాదా మీరు చెప్పండి. మీరు యూట్యూబ్ ఛానల్ ద్వారా చాలా మంది సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఎంత పర్సెంటేజ్ అనేది ఇంపార్టెంట్. పోల్ పెట్టమనేదే దానికి కదా. నాస్తికులు కేవలం కొందరు మాత్రమే, కొందరికి మాత్రమే, కొన్ని సంఘాలకు మాత్రమే, ఇప్పుడు చికోటి ప్రవీణ్ లాంటి వ్యక్తులకు మాత్రమే అది నెగిటివ్ అనిపిస్తుందని నేను అంటాను. ఏమొస్తుంది మాకు నెగిటివ్ అనిపిస్తుంది? మాకు శత్రువు ఆయన పాటకు ఆస్కార్ వచ్చినప్పుడు నేను పోయి రాహుల్ సిప్లు గారి పోయి సన్మానం చేసి హంగామా చేసి వచ్చినాను. దట్ టైమ్ వీ ఫెల్ట్ వెరీ ప్రౌడ్. నువ్వు గొప్ప పని చేస్తే డెఫినెట్గా నేను భుజాలకు ఎత్తుకుంటాం. హిందువులు అంతే, గొప్ప పని చేస్తే భుజాలకు ఎత్తుకుంటాం. మరి హిందుత్వానికి ప్రమాదం చేస్తే పాతాళం కూడా. ఇప్పుడు ప్రమాదం వచ్చిందంటారు, రాజమౌళి గారి వల్లే వచ్చిందా ప్రమాదం? మీరు ఇట్లా మాట్లాడినందుకే ఇబ్బందులు అవుతున్నాయి. నాకెందుకు అని అనుకుంటారు చూడు. రాజమౌళి గారు మాట్లాడితే అంటే నువ్వు సెలబ్రిటీ అయితే ఏదైనా మాట్లాడొచ్చా? ఒక లిమిట్ ఉంటుంది కదా, దేనికి మాట్లాడొద్దు. ఎవరిని కించపరిచే హక్కు జరిగిన పొరపాటుకి ఆయన కొంచెం అసహనంతో లేకపోతే కోపంతో ఆ మాటలు ఉండొచ్చు. అసహనం ఎవరి మీద? ఇప్పుడు నాకు అసహనం ఇస్తుంది నీ ప్రశ్నలతో. నేను పోయి మీ కెమెరా నన్ను కొడతానా? ఊరుకుంటావా? కరెక్ట్ అనిపిస్తుందా నీకు? నువ్వు వేసిన ప్రశ్నలకు అసహనం అనిపించి వేరే వాళ్ళ మీద తీస్తే ఊరుకుంటావా? నీ ఫెయిల్యూర్ నీ కెమెరా పని చేయకపోతే వాళ్ళ టీం ఫెయిల్యూర్. కెమెరా పని చేయకపోతే నా మీదకి వస్తావా? అది ఎవరు తప్పు? నీ టీం తప్పు, అది నీ తప్పు. నేను కూడా చెప్తున్నా కదా అనుకుంటా, దేవుడా ఇట్లేదు చేసినావు అనుకుంటాం. కానీ పద్ధతి ఉంటుంది, ఎక్స్ప్రెస్ చేసే విధానం ఉంటుంది. నేను అదే అంటున్నా కదా, మేబీ అయిన ఫ్రస్ట్రేషన్, అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ ఎక్స్ప్రెస్ చేసే విధానం తప్పు ఉందని. ఆ తప్పుని వాళ్ళ నువ్వు హ్యాపీగా అరే తప్పు జరిగిందని ఒప్పుకుంటే గొప్ప మనిషి అవుతావు. తప్పు ఒప్పుకున్నంత మాత్రం మనం చెప్తాం కదా, సారీ చెప్తాం కదా. మేబీ ఆయనకు అన్ని తెలుసు, మేబీ వెయిట్ చేస్తున్నారేమో. ఇప్పుడు మేము కూడా ఏమంటలేం కదా. దానంత మాత్రాన ఇప్పుడు మీరు కావచ్చు, హిందూ సంఘాలు కావచ్చు, మీరు హిందూ సంఘాల జోలికి, హిందుత్వం జోలికి మాట్లాడద్దు. పెద్ద రాద్ధాంతం చేసిర్రు, చేస్తాం, మా దగ్గరికి రావద్దు. మేము ఎవరి దగ్గర సినిమాని బంద్ చేస్తాం, ఈ సినిమా ఫ్లాప్ చేస్తాము, బాయ్కాట్ చేస్తాము. నీకేమైనా ప్రాబ్లం అవుతుంది? నీకేమైనా ప్రాబ్లం అవుతుంది? నాగా అంటే అలాంటి స్టేట్మెంట్లు ఇవ్వడం ఒళ్ళు దగ్గర ఎవరైనా 3 రోజులు అయింది, ఇంకేం 2 early అని తెలీదా? ఎవరైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండమంటున్నానేమో. ఎవరైనా సరే ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండమంటున్నారు. దమ్ము ఉందా మరి వేరే మతాల మీద స్టేట్మెంట్ ఇవ్వని చూస్తా. ఇయరే హిందువుల పైన ఎందుకు ఇస్తారు? వీళ్ళు ఏమంటారులే, యూనిటీ ఉండదులే, ఓపిక ఎక్కువలే, అట్లా లేదు. ఇలా మారింది. ఇప్పుడు నేను ఏమంటున్నా, ఇప్పుడు మీరు ఆ గ్లిమ్స్ చూసారా? వారణాసి ఎంత హైలైట్ చేశారు తెలుసా? అందులో రాముణ్ణి, హనుమంతుణ్ణి చెప్తున్నా. నేనేం చెప్తున్నా మీరేం చెప్తున్నారు? ఇవాళ నేను ఒక గుడి కడతా, పెద్ద గుడి కడతా, ఫేమ్ చేసిన గుడిని, అద్భుతమైన గుడి కట్టినా అని చెప్పి నేను యాంటీ హిందూ మాట్లాడుతూ ఊరుకుంటారా? ఊరుకోరు కదా. ఊరుకోరు. మరి నువ్వు మంచి చేసినా నువ్వే అంటున్నావు. మంచి చేసి నిలబెట్టుకోవాల్సిన పని ఎవరిది? నీదే కదా. ఒక మాటకేనా? ఒక్క మాట అయినా మాకు 100 మంచి పనులు చేసింది ఒక ఎత్తు అయితే, ఒక మాట అని మీరు అంటున్నారు. ఒక సెలబ్రిటీ మాట్లాడే విషయం కొన్ని లక్షల మంది చూస్తారు, కోట్ల మంది చూస్తారు. వాళ్ళు ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా ఇన్ఫ్లుయెన్సర్స్ సమాజం పైన ఇన్ఫ్లుయెన్సర్స్. సో వాళ్ళే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి అని చెప్తారు. నువ్వు పుట్టింది హిందువుగా,
పెరిగింది హిందువుగా, సినిమాలు తీస్తుంది హిందువుగా, Hmm. మళ్ళీ హిందూజంపై మాట్లాడాల్సిన అవసరం లేదు. దీనికి మేము కూడా రాద్ధాంతం ఏం లేదు. ఒక క్షమాపణ అడిగితే తప్పేముంది, దాంట్లో నీ నీ ఇమేజ్ ఏం దిగిపోదు, ఇంకా గొప్ప నువ్వుతావు. అర్థమైందా? ఇప్పుడు క్షమాపణ చెప్పే సిచ్యువేషన్ ఉందంటారు రాజమౌళి? అది వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తాం, ఆ. ఆయన విజ్ఞతకు వదిలేస్తాం. చెప్పాల్సిందే అంటారా? చెప్పాలి, ఎస్, నువ్వు తప్పు చేసినప్పుడు చెప్పాలి. ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో తప్పు కాదేమో కదా, ఎందుకు చెప్తారా? మరి ఇంతమంది పిచ్చోళ్ళ హర్ట్ అయిన వాళ్ళు, ఇంతమంది పిచ్చోళ్ళు కాదు కదా హర్ట్ అయిన వాళ్ళు. నువ్వు ఒక్కనే కరెక్ట్ అంటే కుదరదు కదా, కుదరదు. ఆయన సెంటిమెంట్స్ ఆయన పోలీసు అంటారు ఒకరిని కదా. ఎన్కౌంటర్ చేస్తాడు, ఒక పోలీస్ అయినా ఒకరిని ఎన్కౌంటర్ చేస్తాడు, అది తప్పు కాదు. ఒక క్రిమినల్ చంపితే, ఒక నార్మల్ వాడు ఒకరిని చంపితే తప్పు. మరి డిఫరెన్సెస్, సిచ్యువేషన్స్ ఆర్ డిఫరెంట్. అర్థమైందా? సో అట్లనే నేను సినిమా గొప్పగా తీసినా, నేను ఇది చేసినా, నేను ఏం మాట్లాడతా చెప్తా అంటే కుదరదు. నీకు తప్పు అనిపిస్తుంది, నాకు తప్పు అనిపిస్తలేదు అంటే కుదరదు. అట్లా తప్పు తప్పే, అర్థమైందా? తప్పు తప్పే. ఇప్పుడు ఏంటి పరిణామం అంటే నెక్స్ట్ ఏం చేయబోదు? రాజమౌళి గారు సారీ చెప్పలేదు, నేనైతే ఆయన విజ్ఞతకే వదిలేస్తా, ఆయన విజ్ఞతకే వదిలేస్తా. ఏది ఆ వారణాసి సినిమాని ఫ్లాప్ చేయాలి, బాయ్కాట్ చేయాలి అని చెప్పేసి అది కూడా ఒక ట్రెండ్ చేస్తున్నారు కదా ఇలాంటి వ్యక్తులతో కూడా. నేనేం చేసిన ఆ విషయమే మాట్లాడలేదు. సినిమాని బాయ్కాట్ చేయాలి, బ్యాన్ చేయాలని మాట్లాడలేదు. ఆయన విజ్ఞతకు వదిలేస్తున్నారు. రేపు హిందూ సమాజంలో డెఫినెట్ గా నీ మీద ఉన్న గౌరవం తగ్గిపోతుంది అంటున్నారు కదా. ఇప్పుడు ఆ హిందువులందరూ ఆ సినిమాని వ్యతిరేకించాలి, బ్యాన్ చేయాలి. చూద్దాం, ఇంకా 2-3 days వెయిట్ చేసి చూద్దాం. మరి అందరు హిందువులందరూ ఆ సినిమాని బ్యాన్ చేయాలంటారా, మీరేమంటారు? ఇప్పుడు మా ధర్మం గురించి మాట్లాడి, మా దేవుళ్ళ గురించి మాట్లాడితే 7 వరకైనా రెడీ ఉన్నాం, 7 వరకైనా వెళ్తాం. సింపుల్ లాజిక్. దాని గురించి బాయ్కాట్ చేయడానికి కూడా మీరు సిద్ధం? డెఫినెట్ గా మా మనోభావాలు కించపరిస్తే మేము కూడా ఏదో ఒకటి చేయాల్సిందే కదా. సో మేబీ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, అది ఇంకా టూ ఎర్లీ టు డిసైడ్. అంటే ఇప్పుడు కేవలం అంటే ఇండస్ట్రీలో కూడా చాలా మంది ఉన్నారు కదా హిందువులు, వాళ్ళెవరికి కూడా అది అబ్జెక్షన్ కాలేదు ఎందుకన్నా? ఎన్నో కారణాలు ఉంటాయి. ఇలా ముత్యాలమ్మ గుడిపై దాడి జరిగింది, ఒక గుడిపై దాడి జరిగింది, బీజేపీలో వస్తారు, మరి కాంగ్రెస్లో హిందువులు లేరా? ఉన్నారు కదా, వాళ్ళు రారెందుకు? మీకే తెలుసు ఎందుకు రారని. నేను కూడా అదే అడుగుతున్నా. ఇప్పుడు ఈ కంటెక్స్ట్, రాజమౌళి గారి స్టేట్మెంట్ కంటెక్స్ట్ లో కేవలం బీజేపీ నుండే ఎక్కువ మంది వచ్చి బయట మాట్లాడుతున్నారు, మీరు కూడా బీజేపీ పార్టీ. సో వై కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు రారంటారు? వాళ్ళు ఓన్లీ చెప్తున్నారు కదా, వాళ్ళు సెక్యులర్ హిందువులు, వాళ్ళు హిందువులు సెక్యులర్ హిందువులు. అంటే బీజేపీ దీన్ని వాడుకుందని కూడా అనుకోవచ్చు కదా. ఏం వాడుకుంటారు మీరు? అవకాశం ఇప్పుడు ప్రతిదానికి బీజేపీ వాడుకుంది, గుడికాడ పోగానే బీజేపీ వాడుకుంది. ఒక దాడి జరుగుతానే కదా మేము స్పందించేది. మేము కూడా చేయకపోతే ఎవరు వస్తారయ్యా? మేము కూడా రాకపోతే ఎవరు వస్తారు చెప్పు? మరి నువ్వు పోతావా? నువ్వు పోతావా? నీ ఛానల్ రిపోర్ట్ చేసుకొని పోతావా? మీరు పోతారు, జర షూట్ చేయగానే పోలీసు వాళ్ళు బెదిరించారు అనుకో, ఇది రిలే కావద్దంటే భయపడి పారిపోతారు. కట్టరిందు భయపడాడు, ధర్మం గురించే పనిచేస్తాడు కట్టరిందు, గుర్తుపెట్టుకో. బీజేపీలో ఉన్న హిందువులు కట్టర్ హిందువులు. సో మీరైతే వారణాసి సినిమాని సపోర్ట్ చేస్తారు? సపోర్ట్ చేయను, సపోర్ట్ చేస్తానని ఇప్పుడు పక్కన పెట్టాడు. దీన్ని కాంట్రడిక్షన్స్ ఎట్లా పోతాయి ముందు ఎట్లా? ఇప్పుడు అక్కడ మహేష్ బాబు గారు ఉన్నారు, మహేష్ బాబు గారికి అది తప్పు అనిపించలేదు అనుకుంటున్నారా? ఎవరి అభిప్రాయం అనిపించింది అంటారా, అనిపించలేదు? నాకు అనవసరం, ఆయనకి ఏమనిపిస్తుందో. మహేష్ బాబు గారు కూడా హిందువే కదా. అవును, ఆయనకు అనిపించిందో అనిపించలేదు నాకేం తెలుసు. కొందరు అనిపించి కూడా చెప్పలేని పరిస్థితులు ఉంటారు. ఏ కారణం చేత? ఏ కారణం అంటే ఫ్రెండ్షిప్ ఉండొచ్చు, ఇన్ఫ్లుయెన్స్ ఉండొచ్చు, ఎన్నో 100 కారణాలు ఉంటాయి. సో మెనీ. ఇప్పుడు మీరు మహేష్ బాబు గారు కూడా హిందూ, బట్ గతంలో ఒక చాలా స్టేట్మెంట్స్ ఇచ్చారు, ఆయన దర్గాకి వెళ్ళిన అంశం కూడా చాలా సార్లు వెళ్ళొద్దని చెప్తా, ఇప్పుడు కూడా చెప్తా, దర్గాలకు వెళ్ళొద్దు. దర్గాలు అంటే శ్మశానము, శ్మశానాలకు మనకేం పని? 3 దేవతలు ఉన్నారు, మనకేం పని? ఎవరి నమ్మకాలు వాళ్ళు అనుకోవచ్చు కదా. అందుకే నేను నా పిలుపు నేను ఇస్తున్నా, వెళ్ళొద్దని చెప్తున్నా. ఇప్పుడు రామ్ చరణ్ గారు వెళ్ళారు, శ్మశానానికి వెళ్ళొద్దు అంట, పోతా అంటే పో, ఇది బుడదా అని చెప్తాము, పోయి దుంకుతా అంటే ఓడొద్దు అంటాడు, పోని. ఇప్పుడు రామ్ చరణ్ గారు, మహేష్ బాబు గారు వెళ్ళిన దాని మీద కూడా చాలా సార్లు మాట్లాడారు. అంటే యాజ్ ఎ హిందూగా వెళ్ళకూడదా? వెళ్ళొద్దనే అంటాం, వెళ్ళొద్దనే కోరుకుంటాం. స్టిల్ మళ్ళీ పర్సనల్ చాయిస్. అంటే ఎందుకు వెళ్ళొద్దు అంటున్నారు? ఎందుకు? మన మతం అంత గొప్ప మతం ఉన్నాక వేరే మతాన్ని ఆచరించాల్సిన అవసరం ఏమో. వాళ్ళ నమ్మకం అనుకోవచ్చు కదా.
అందుకే అంటున్నా కదా, వెళ్ళొద్దని మేము చెప్తాము, వెళ్తే మీ ఇష్టం అని చెప్తాము. వాళ్ళ విఘ్నత. అంతే, నువ్వు నమ్ముతా అంటే నువ్వు నమ్ముకో. ఉమ్, హిందువులలో ఉండి బుద్ధుని కూడా నమ్ముతారు. ఉమ్, నేను కూడా బుద్ధుని ఇష్టపడతా. ఉమ్, నేను బుద్ధిస్ట్ని కాదు కదా. ఉమ్, ఆయన పీస్ ఆఫ్ మైండ్ అంటాడు, నాకు ఇష్టం అనిపిస్తుంది. హిందువుల నుండి సాయిబాబాని నమ్ముతారు, కొందరు వద్దు అంటారు. మల్టిపుల్ ఆర్గ్యుమెంట్స్. ఉమ్, సో దీనికి సంబంధం లేదు. ఎవరు ఏదైనా సరే ఉమ్, ఒక మతాన్ని కించపరిచే హక్కు ఏ మతంకి కూడా లేదు. ఉమ్. హిందువులను కించపరచొద్దు, వేరే వాళ్ళని కూడా కించపరచాల్సిన అవసరం లేదు. But- కాకపోతే ఉమ్, ఇంట్లో ముసుగులో ఉన్న నా కొడుకులను మాత్రం వదిలేదు. ఉమ్. ముసుగులో ఉన్న వాళ్ళంటే డెఫినెట్గా ఇప్పుడు నాస్తిక కుక్కలు ఉన్నాయి, ఉమ్, వాళ్ళు హిందూ ముసుగులో ఉన్న క్రిస్టియన్స్. ఉమ్, టోటల్గా ఈ క్రిస్టియన్స్ అని హిందుత్వంపై విషయం వేస్తూనే ఉంటారు. ఉమ్, మన కొడుకులు పేర్లు కూడా మార్చుకోరు. నారాయణ అని ఉంటుంది అని పేరు, ఆడు పోయి చర్చికి పోతాడు. నారాయణ మా దేవుని పేరు. ఉమ్, గోవిందు అని ఉంటుంది దేవుని పేరు. వెంకటేశ్వర్లు అని ఉంటుంది దేవుని. ఈ నా కొడుకులు రిజర్వేషన్లో హిందువులై తీసుకొని ఉమ్, పోయి ఆడ పాస్టర్ల లెక్క చెలామని అవుతారు. ఈస్ట్ వెస్ట్ గోదావరిలో దున్యా మంది పాస్టర్లు, రుచి 2000 మంది పాస్టర్లు ఉమ్, హిందువుల లెక్క ఉండి హిందువులకు వచ్చే సంక్షేమాన్ని వాడుకుంటూ, రిజర్వేషన్లు వాడుకుంటూ పోయి పాస్టర్ల లెక్క పనిచేస్తారు. ఉమ్, మత మార్పిడి కుక్కల లెక్క పనిచేస్తారు. మత మార్పిడికి బలవంతం మత మార్పిడికి ప్రయత్నం చేస్తారు. మరి వీళ్ళంతా కూడా దొంగన కొడుకులే కదా. మరి ఎండ్ ఆఫ్ ది డే దర్ టార్గెట్ ఈస్ హిందూయిజం. ఉమ్. ఇప్పుడు ఈ కంటెక్స్ట్లో అంటే రాజమౌళి గారు ఇచ్చిన స్టేట్మెంట్ వల్ల హిందూయిజం అంటే క్రిస్టియానిటీలోను statement- మైనారిటీలోను కొంత ఖుషి అవుతారు కొడుకులు. ఖుషి అయితే 100% దొంగన కొడుకులు ఖుషి అవుతారు. ఏ రకం రేపు అంటారు, వాళ్ళే ఆ, అంటారు, ఆ, మీ రాజమౌళి చూడు, మీ రాజమౌళి దేవుని నమ్మడు, దేవుని నమ్మడు. మీ మాటలు ఇవన్నీ ఇంపాక్ట్ అంత ఇంపాక్ట్ ఉంటాయి. సో దీన్ని డిఫెండ్ చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే రాను విపరీతంగా పెరిగిపోతుంది. ఉమ్, ఒక బార్డర్లో ఒక ఉగ్రవాది లోపలికి వచ్చిండు అనుకో, నువ్వు ఆపలేదు అనుకో, ఒకడే కదా ఏం చేస్తాడు, ఒక AK-47 ఉంది కదా, ఎంతమంది అంతా పోనీ అని అనుకో, ఎంతమంది ఉగ్రవాదులు వస్తారు. ఉమ్. ఒకరిని చూసుకొని అందరూ వస్తారు కదా, ఉమ్, వదిలేస్తారు. చూస్తుంటే వదిలేసుకొని పోతే ఉమ్, వస్తారు కదా. ఉమ్, ఇది సెప్టిక్ లాంటిది. ఉమ్, ఇవాళ ఇక్కడికే కట్ చేయకపోతే శరీరం అంతా పాకుతుంది సెప్టిక్. ఇది దేశమంతా పాకుతుంది. ఈ సెప్టిక్ వచ్చేసి హిందువులకు ఎఫెక్ట్. ఎందుకు ఒక్క రాజమౌళి గారి స్టేట్మెంట్ వల్ల మొత్తం నీకు చెప్తే నువ్వు ఏం మాట్లాడుతావు, ఏం అడుగుతావు, నువ్వు నేను అంటుంది చిన్న విషయాన్ని కూడా అర్థమవుతుంది. నువ్వు అర్థం చేసుకో. ఆ, చిన్న విషయం ఆడ ఎస్ఎస్ రాజమౌళి ఎవరున్నారో పక్కన పెడితే, ఉమ్, ఎవరైనా యాంటీ హిందూ స్టేట్మెంట్ ఇస్తే రియాక్ట్ కాకపోతే రేపు పెద్దగా అవుతుంది అని చెప్తున్నా. రేపు నువ్వేదో పెద్ద నువ్వు ఛానల్ నడుపుకుంటా, నువ్వు ఏదో అనుకుంటున్నావు, రేపు నీ మేడం మీద కూడా కత్తి పెడతారు, రేపు నీ పిల్లల మేడం మీద కత్తి పెడతారు. ఉమ్, రారా మా మతంలోకి రారా అన్నప్పుడు ఏం చేస్తావు? ఉమ్, ఎవడు పక్కనోడు చూసేటోడు ఉన్నాడు, కాదంటావా? ఉమ్, కావచ్చా కావద్దా? అవి అయ్యే అవకాశాలు ఉన్నాయా లేవా? ఉన్నాయి. నువ్వు అంటే నేను అంటోంది కేవలం ఆ ఆయన statement నువ్వు సినిమాలో అభిమాని కాదు ఉండొచ్చు సార్, అబ్బా. కాదు సార్. నువ్వు అభిమాని ఉండొచ్చు, ఆ. అభిమానానికి కూడా హద్దు ఉండాలి. ఉమ్, నేను కూడా అభిమాని, నాకు కూడా హద్దు ఉంటుంది. ఎవరు కూడా మతం కంటే ఒకడు గొప్పోడుగా, దేవుని కంటే ఒకడు గొప్పోడుగా, దేశానికంటే కూడా ఒకడు గొప్పోడు. ఆ, అది మనం చూసుకోవాలి. ఉమ్. నువ్వు నమూనా చెప్పిందే చెప్పాలని నేను ఎన్నిసార్లు చెప్పాను. నేను ఏమంటున్నా అంటే ఒక సినిమాలో దేవుణ్ణి అసలు హైలైట్ గా చూపించే కంటే కూడా ఈ స్టేట్మెంటే పవర్ఫుల్ అంటారా? సమాజాన్ని ఇదే ఇంపాక్ట్ చేస్తుందా? సినిమాల్లో చూపించే చేయదా? సినిమాది కూడా ఇంపాక్ట్ చేస్తుంది కదా, ఆ, చేస్తుంది కదా. కానీ నువ్వే చెప్తున్నావు అంటే ఇది ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ చేస్తుంది. అంటే స్టేట్మెంట్ ఇంపాక్ట్ సినిమాలు కాదు. డెఫినెట్ గా సినిమా అనేది కల్పితం. సపోజ్ సినిమా అనేది నువ్వు ఊహకు తగ్గట్టు సినిమా తీస్తున్నావు, స్టేట్మెంట్ అనేది నీ మనసులో ఉన్న మాట, నీ నిజ రూపం. ఓకే, అంతే కదా. ఇప్పుడు స్టేట్మెంట్ బయట ఇప్పుడు పీకే సినిమా ఉంది హిందీలో. ఇప్పుడు ఆయన స్టేట్మెంట్ బయట దేవుడి గురించి గొప్పగా చెప్పి గొప్పగా మాట్లాడి సినిమాలో మన శివుడిని చాలా కించపరుస్తూ చూపించాడు. నేను చూడలేము పీకే సినిమా అమీర్ ఖాన్ది. చెప్పు దెబ్బలు తింటాడు మరి అట్లా చూస్తే. అప్పుడు అయితే ఇష్యూస్ కూడా అయినట్టున్నాయి కదా. అయింది, నాకు తెలిసి మీకు ఐడియా ఉందనుకుంటున్నాను. సారీ చెప్పి మనకు తెలిసి సారీ కూడా చెప్పినట్టున్నారు. ఎవరైనా సినిమాలని
మీరు అబ్జర్వ్ చేయండి, కించపరుస్తూ మన మతాన్ని ఎక్కువ అంటారా లేదా మీరు చెప్పండి. అవును, హిందుత్వం మీద ఎక్కువ నెగిటివ్ సినిమాలు చూస్తారు కదా. అవును. మరి ఇప్పుడు కంట్రోల్ చేయకపోతే దాని ఇంపాక్ట్ ఆల్రెడీ జనరేషన్, ఇప్పుడున్న జనరేషన్ గుళ్ళకు పోతలేరు, బొట్టు పెట్టుకుంటలేరు, మన కల్చర్కి దూరం అవుతున్నారు. తాలిబొట్లు లేవు, మెట్లు లేవు, అసలు ఏమే కానీ డైవర్స్ కేసులు చూడండి అయితే ఎవరికి భయపడే పరిస్థితి లేదు. ఇవాళ ఇట్లాంటి సినిమాలు ప్రజలపై డెఫినెట్గా సినిమాలు, సీరియళ్ళు, నెట్ఫ్లిక్స్లు ఏమైనా కూడా ఇంపాక్ట్ చూపిస్తాయి. ముఖ్యంగా టీనేజర్స్, చిన్నపిల్లలు. మనం ఇట్లనే నాకేం పోయింది, నాదేం పోయింది అని అనుకుంటూ పోతే రేపు హిందుత్వం అనేది ఉండదు. సో మనం ఇది ఒక సోషల్ రెస్పాన్సిబుల్గా భావించాలి. భావ స్వేచ్ఛ ఉంది మాకు, ఆర్టికల్ ఏదో చెప్తారు వాళ్ళు. నాస్తికులు ఎక్కువ వాడతారు ఆర్టికల్. సార్ ఇంకొకటి సార్, ఈ మధ్య కాలంలో ఈ హిందూయిజం మీద లేకపోతే హిందూ దేవుల్ని ఎక్కువ హైలైట్ చేస్తూ సినిమాలు తీస్తున్నారు. మంచిదే. దాని మీద కూడా చాలా కాంట్రవర్సీ అవుతుంది. కాంట్రవర్సీ ఎలా అంటే కమర్షియల్ గా వాడుకుంటున్నారు హిందూ దేవుల్ని అని. దానికి మన గొప్పతనం డబ్బుల కోసమే హిందూ దేవుల్ని వాడుకుంటున్నారు. నేనేమంటున్నా, గొప్పతనమే చూపిస్తారు కదా. చరిత్ర చూపిస్తే మంచిదే, నిజం చూపిస్తే మంచిదే, హిందుత్వం చూపిస్తే మంచిదే, వాడుకొని అంటే కొంచెం వక్రీకరణ చేస్తే తప్పు. ఇప్పుడు కల్కి సినిమా మీద కూడా చాలా విమర్శలు. నేను ఏమంటున్నా, చరిత్రని వక్రీకరణ చేస్తే తప్పు, చరిత్రను తప్పుగా చూపిస్తే తప్పు. చరిత్ర నిజంగా చూపిస్తే, ఇప్పుడు నేను కూడా ఒక సబ్జెక్ట్ చూస్తున్నా హిందూయిజం గురించి. నాకు ఒకరు చిన్న డైరెక్టర్లు వచ్చారు, చిన్న బడ్జెట్లో హిందుత్వంకి సంబంధించి ఏదైనా సినిమా ఉంటే చేస్తా. ఓన్లీ హిందూయిజం సబ్జెక్ట్, వేరే సబ్జెక్ట్ కాదు. మొన్న 2-3 డైరెక్టర్లు వచ్చారు. నా బడ్జెట్ ఇంత, నాకు ఈ స్టోరీ లెక్క కావాలి, హిందుత్వమే నా ఎజెండా, హిందుత్వం గురించి రాయి. లేదా ఒక హిందూ వీరుని గురించి చరిత్రలోకి పోయి హిందూ వీరులు ఎంతమంది ఉన్నారో అందులో ఒక మంచి సబ్జెక్ట్ తీసుకొని రా. మంచిదే కదా. మన చరిత్ర చూపిస్తే మంచిదే కదా, హిందుత్వం చూపిస్తే మంచిదే కదా, నిజం చూపిస్తే మంచిదే కదా. అంటే కల్కి సినిమాలో కర్ణుని హైలైట్ చేసి చూపించే దాని మీద కూడా చాలా విమర్శలు వచ్చాయి. నేను సినిమాలు చాలా తక్కువ చూస్తారు, చాలా తక్కువ. సో ఆ కంటెక్స్ట్ మీకు అంత ఐడియా లేదా? అసలు అంటే మార్చి చూపిస్తే దాని మీద అబ్జెక్షన్. డెఫినెట్ గా చరిత్రను మార్చి చూపించవద్దు, చరిత్రను తప్పుదో పట్టద్దు, హిందుత్వాన్ని కించపరిచే విధంగా ఉండొద్దు. అది సినిమాలు ఉండని, టీవీ షోస్ ఉండని, ఏమన్నా. ఇంకోటి ఇలాంటి సినిమాలు ఈ మధ్య కాలంలో ఎక్కువ రావడం మీద కూడా ప్రాపగాండా అంటున్నారు కదా, బీజేపీ ప్రాపగాండా అని. ఇప్పుడు ప్రొపగాండా అవన్నీ వేస్ట్ మాటలు. కానీ ఏదైతే హిందుత్వం అనేది పెరుగుతుంది, హిందువులలో ఐక్యత పెరుగుతుంది, హిందూ సంఘటనలు, ఆర్గనైజేషన్స్ పెరుగుతున్నాయి, హిందువులలో మార్పు స్లోగా వస్తుందా? మార్పు స్లోగా వస్తుంది. ఈ సినిమాలు కూడా ఇంపాక్ట్ అందులో డెఫినెట్గా సినిమా ప్లేస్ ఏ వెరీ గుడ్ రోల్. ఇవాళ చెడైనా సినిమా చెడు చేయవచ్చు, మంచి అయినా సినిమా ప్రభావం బాగుంటుంది. ఇవాళ సినిమా ప్రభావం కంటే ఓటీటీల ప్రభావం ఎక్కువ. ఓకే. సో అంటే మీరు ఫైనల్, నేను ఎక్కడో చూశాను చిక్కోటి ప్రవీణ్ గారు రాజమౌళి గారికి వార్నింగ్ ఇచ్చారని చెప్పి. అలాంటి వార్నింగ్ ఏమన్నా? వీర్నింగ్లు కాదండి. మీరు తప్పుగా మాట్లాడితే హిందువుల గురించి, హిందుత్వం గురించి డెఫినెట్గా మేము డిమాండ్ చేస్తాం, మాకు అపాలజీస్ చేయాలి. అసలు సినిమా వరకు అపాలజీ చెప్పలేదు, ఏం చేస్తారు? సినిమాని ఆపేస్తారా? చూద్దాం, అది ఫర్దర్గా హిందూ ఆర్గనైజేషన్స్ చాలా ఉన్నాయి, నా ఒక్కటి కాదు కదా, అందరితో డిస్కస్ చేద్దాం. మరి అవసరం పడితే 7 వరకు పోతామో చూద్దాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. జస్ట్